నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సహజంగా ఏ ఎన్నికలు వచ్చినా, అది అసెంబ్లీ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా, సార్వత్రిక ఎన్నికలైనా, పార్లమెంట్కైనా, అసెంబ్లీకైనా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానంగా అభ్యర్థుల్లో ఉండే ఒక భయం ఏంటంటే సింబల్ టెన్షన్. సో సింబల్ టెన్షన్, ఇండిపెండెంట్ అభ్యర్థులు కేటాయించే గుర్తులు, ఇవే ప్రధానంగా వాళ్ళ గుండెల్లో రైళ్లు మొదలెడుతూ ఉంటాయి. ప్రధానంగా మరొక అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక క్రైటీరియా పెరిగిపోయింది పెద్ద ఎత్తున. సేమ్ పేరు పోలినటువంటి ఇంకో పేరు వరుసగా ఉంటుంది, గుర్తులు కూడా ఆల్మోస్ట్ ఆల్ పోలి ఉంటాయి. సో అది నిజంగానే ఇవాళ రాజేష్ అంటే కే రాజేషే ఉంటాడు, కరణం రాజేష్ కాకుండా ఇంకో కే రాజేషే ఉంటారు. అంటే కుంభకోణం రాజేషో ఇంకో రాజేషో ఏదో ఒకటి అయి ఉంటుంది. గుర్తులు కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అట్లాగే సింక్ అయి ఉంటాయి. సో ఇవాళ ఇదే టెన్షన్ ఇవాళ ఇక్కడ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్కి అదే టెన్షన్ పట్టింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా టీడీపీకి, జనసేనకు కూడా ఇదే టెన్షన్ ఇప్పుడు ప్రస్తుతానికి తప్పేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే గాజు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున టెన్షన్ పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగానే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి. అయితే జనసేనకు ఫ్రీ సింబల్గానే గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే జనసేన పోటీ చేసే ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తులు అధికారులు కేటాయించారు. ఇదే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలను తికమక చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ టీడీపీ నేతల్లో ఇదే టెన్షన్ ప్రస్తుతానికి పట్టుకుంది. ఎందుకంటే జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. అయితే ఆయా స్థానాల్లో టీడీపీకి పడాల్సినటువంటి ఓట్లు కాస్త ఆ ఓటర్లు గాజు గ్లాసుకి వేసేస్తారేమో అన్న ఆందోళన ప్రధానంగా ఇవాళ కనిపిస్తోంది. సో టీడీపీకి పడే ఓట్లు బదిలీ అయితే తప్ప తమ అభ్యర్థులకు నష్టం అని కూడా ఇవాళ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జనసేనకు తప్ప మిగిలిన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన కూడా హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే కూడా సింబల్స్ కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని కోర్టుకు ఈసీ వివరించింది. ఇక ఇప్పటికే బుధవారం రాత్రి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలను కూడా కొంత పంపేసినట్టుగా కూడా చెప్పేసింది. సో ఇక పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్స్ ప్రక్రియ అన్నింటిలో కూడా కొంత హౌస్ పోస్టల్స్, బ్యాలెట్స్ ఇట్లా అన్ని ప్రక్రియ కూడా ఆయా నియోజకవర్గాల్లో చేపట్టేటువంటి నేపథ్యంలో ఇప్పట్లో మార్పు వీలు కాదు అని తేల్చింది. అయినప్పటికీ కూడా హైకోర్టు అయితే మాత్రం విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇట్లాంటి సందర్భాల్లో అసలు అక్కడ ఈ గాజు గ్లాసు ఎట్లా తలకిందులు చేసే అవకాశం ఉంది అక్కడ రాజకీయాలు. ఎందుకంటే ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమిగా పోటీ చేస్తున్నారు. జనసేన పోటీ చేసిన దగ్గర గాజు గ్లాసుకి వాస్తవానికి టీడీపీ ఓటర్లైనా, బీజేపీ ఓటర్లైనా, జనసేన ఓటర్లైనా ఓటు వేయాల్సినటువంటి సందర్భం అక్కడ బాగానే ఉంటుంది. వాళ్ళు నిలబడింది కేవలం 20 చిల్లర స్థానాల్లోనే జనసేన పోటీ చేసినటువంటి పరిస్థితి. మిగతా చోట్ల బీజేపీ 10 స్థానాల్లో ఉంది, రిమైనింగ్ అన్నింటిలో కూడా టీడీపీ ఉంది. ఇప్పుడు టీడీపీ పోటీ పెట్టిన దగ్గర అక్కడ కూడా జనాలకి ఖచ్చితంగా సైకిల్ గుర్తుంటుంది, గ్లాస్ గుర్తుంటుంది. ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే సైకిల్కి పడాల్సినటువంటి ఓటు కదా, మా కూటమి అభ్యర్థి కదా అని గ్లాసు మీద నొక్కితే అక్కడే ప్రమాదం పొంచి ఉంది టీడీపీకి. ఇప్పుడు అది ప్రధానంగా టీడీపీ ఓటర్లు అంటే 4,000, 5,000, 6,000, 7,000, 10,000 లోపు కనుక ఓట్లు దానికి పోలైతే అది పక్క పార్టీ అభ్యర్థికి మెజారిటీకి దోహదం పడుతుంది. టీడీపీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక వ్యూహాత్మకంగా, స్ట్రాటజికల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ కూటమి కొంప ముంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భాల్లోనే కూటమి అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా అభ్యర్థి పేరు, గుర్తు, డమ్మీ బ్యాలెట్ ఇవి ప్రధానంగా ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి చేరాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాలెట్లో ఏ నెంబర్ మీద వాళ్ళ పార్టీ అభ్యర్థి ఉన్నారు, గుర్తేంటి, 5వ నెంబరా, 3వ నెంబరా, 1వ నెంబరా, 2వ నెంబరా, ఇది ఖచ్చితంగా ప్రధానంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇవాళ కూటమి పార్టీ నేతలపై ఉంది. లేదంటే ఖచ్చితంగా కూటమి కొంప కొల్లేరయ్యి అది కాస్త అధికార పార్టీకి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రజల్లోకి ప్రచారం టీడీపీకి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, జనసేనకు ఓటేయండి మూస పద్ధతిలో కాకుండా కొంత స్ట్రాటజికల్గా ప్రజల్లో రిజిస్టర్ అయ్యేలాగా, క్యాండిడేట్ పేరు రిజిస్టర్ అయ్యేలాగా, గుర్తు రిజిస్టర్ అయ్యేలాగా కొంత వ్యూహాత్మకంగా ప్రజల్లోకి బలంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఓటర్ల మైండ్లో మా పార్టీ అభ్యర్థి 4వ నెంబర్ పలానా వ్యక్తి, పలానా గుర్తు అని ఒక బలంగా రిజిస్టర్ అయ్యేదాకా వెళ్ళకపోతే ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల ఓటమికి ఈ గాజు గ్లాసు గుర్తే ప్రధానంగా కొంప ముంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ.
ఇట్లాంటి సందర్భాల్లోనే మీరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికి ఓటేయాలనే దాని మీద ఒక క్లారిటీగా ముందే స్టడీ చేసి ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయ్యి ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనది కాబట్టి ఎవరికి వేయాలి, ఓటు అమ్ముకోకుండా డబ్బులు తీసుకోకుండా నిష్పక్షపాతంగా నిస్వార్థంగా ఓటు వేస్తేనే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మీరు క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితిలో మీరు ఉంటారు. లేదంటే వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఇవన్నీ గమనించుకొని ఓటు వేయండి ఎన్నికల్లో. సో ప్రధానంగా ఏదో కన్ఫ్యూజన్లో ఏవో 100 ఓట్లో 1000 ఓట్లో 2000 3000 స్ప్లిట్ అవుతాయిలే, ఇది పెద్ద ప్రభావం చూపకపోవచ్చని మీరు లైట్ తీసుకుంటే టైట్ ఫైట్లో ఉన్నటువంటి ప్లేసులు అంటే అట్లాంటి నియోజకవర్గాలు దాదాపుగా 20 నుంచి 25 టైట్ ఫైట్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో అట్లాంటి టైట్ ఫైట్లో రిజల్ట్స్ తారుమారు అయిపోతాయి, అభ్యర్థుల భవితవ్యం మారిపోతుంది. ఎందుకంటే ఉదాహరణకి మునుగోడు ఉప ఎన్నికల్లో ఒక పాలు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి పోటీలో నిలబడితే రోడ్ రోలర్ గుర్తు వచ్చింది, అంటే కారును పోలినటువంటి రోడ్ రోలర్ గుర్తు. ఆ అభ్యర్థికి 3000 ఓట్లు వచ్చినాయి మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణలో. అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో చాలామంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం 500, 1000, 1500 ఓట్లతో ఓడిపోయినటువంటి క్యాండిడేట్లు 5 నుంచి 10 సంఖ్యలో ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లోనే గవర్నమెంట్లు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు ఎన్ని చీల్తాయిలే అని లైట్ తీసుకోకుండా కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. మరి ఇప్పుడు ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తుపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపైన దాని ప్రభావం ఎంత అనే దాని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.